129% పెరుగుదల, విలువపరంగా చూస్తే 58% మేర పెంపు, ఒక్క త్రైమాసికంలోనే 849 కోట్ల అదనపు ఆదాయం. గతంలో ఇదంతా పక్క రాష్ట్రాలకు చేరువైన. ఇంతకంటే నీచులను ఇంకెక్కడన్నా చూస్తాం మన జర్నలిజంలో? మద్యం ఎక్కువ తాగితే గొప్ప విశేషమా? మద్యం ఎక్కువ తాగితే గొప్ప అద్భుతమా? మద్యం తాగితే ఆరోగ్యంగా ఉంటుందా? ఇదివరకటి మద్యం తాగితే బాగాలేదు, ఇప్పుడు మద్యం తాగితే అద్భుతంగా ఉంటుందా? వీళ్ళు జర్నలిజాన్ని నడుపుతున్నటువంటిది. తాగి రోగాలేమి రాదు అని చెప్పేసి వీళ్ళని సర్టిఫికెట్ ఇవ్వమనండి, తాగితే చావరని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వమనండి, తాగితే ఇవాళ రోజున రోగాలు రావట్లేదని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వమనండి, హెల్త్ సర్టిఫికెట్ ఇవ్వమనండి. అందరినీ తాగమని చెప్దాం. ఇప్పుడు వీళ్ళు రాస్తున్న ఈ వార్తలు చూస్తుంటే సాధారణ ప్రజలందరూ మందు తాగడంలో తప్పు లేదనే తరహాలో రాస్తున్నారు. మరి ఇంకెందుకు ఆ సినిమాలలో ఈ పెట్టుకోవడం, మద్యం తాగితే చచ్చిపోతారని చెప్పేసి, మద్యం తాగితే అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగితే ఆరోగ్యానికి సంతోషకరం, ఆరోగ్యానికి మందు అని చెప్పేసి బోర్డు పెట్టితే సరిపోతుంది కదా. ఆంధ్రాలో మందు తాగితే కనుక హెల్త్ డ్రింక్ అది బాగా తాగుతారని చెప్పేసి ఇంత నీచ జర్నలిజం చేస్తున్నారేంటి? సిగ్గు శరం ఏం లేదా వీళ్ళకి? ఇంత దరిద్రమా ఆంధ్రాకి పట్టింది? ఏంటో ఎప్పటికీ ఈ దరిద్రం పోతుందో అర్థం కావట్లేదు. లేకపోతే